వినాయక చవితి వచ్చేసింది. ఇక వీధి వీధిన వాడవాడన గణనాథులు కొలువుదీరనున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వినాయక నవరాత్రి సంబరాలను జరుపుకోవటానికి సిద్ధమయ్యారు. ఆ విఘ్ననాథుని కృప పూర్తిగా మనపై ఉండాలంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాకుండా పరులకు పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి. అంటే ఆ గణనాథుని విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి కాకుండా మట్టితో తయారు చేసిన గణపతులను పూజించాలని పురాణాలు సైతం చెప్తున్నాయి. కానీ దానికి విరుద్ధంగా అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజించటమే ఇష్టంగా తయారవుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడటం వల్ల కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా జీవరాశుల ఆరోగ్యానికి కూడా నష్టాలే. జిప్సంని 120 నుంచి 180 డిగ్రీల వరకు వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కెమికల్ తయారవుతుంది. 25 సెంటీగ్రేడ్ల వద్ద నీటిలో ద్రావణీయత 0.3 గ్రాములుగా ఉన్నప్పుడు నీటిలో ముంచగానే ఓ గట్టి పదార్థంగా మారుతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాల్షియం సల్ఫైట్ హెమిహైడ్రేట్ అనేది ఒక తెల్లటి నిర్మాణ పదార్థం. దీన్ని ఎక్కువగా ఎముకలు లేదా కీళ్లు విరిగినప్పుడు అతికించడానికి సపోర్ట్ వాల్గా వాడుతుంటారు. అదేవిధంగా ఇంటి పైకప్పులకు అలంకరణలకు వాడుతుంటారు. కానీ ఇప్పుడు వినాయక చతుర్థికి గణపతి బొమ్మలు తయారు చేయటానికి, విజయదశమికి దుర్గామాత బొమ్మలు తయారు చేయటానికి కూడా వాడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు టాక్సిక్ కెమికల్స్ వాడటం వల్ల ఇవి ఇంకా ప్రమాదకరంగా తయారవుతాయి. చెరువుల్లో, నీటి కుంటల్లో నిమజ్జనం చేసినప్పుడు ఇది నీటిలో కరగడానికి చాలా సమయమే పడుతుంది. అంతేకాకుండా ఇది నీటిలో వేడిని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి వీటి వల్ల జలచరాలు వెంటనే ప్రమాదానికి గురవుతాయి. ఎందుకంటే జలచరాలు ఈ నీటిని తాగటం లేదా ఆ నీటిలో ఉండటం వల్ల వాటికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవేళ ఆ జలచరాల్ని అంటే చేపల వంటి వాటిని మనుషులు తిన్నట్లయితే మనుషులకు కూడా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా ఈ నీటిని మనుషులు వాడుకున్నా, ఈ నీటిని తాగినా కూడా కిడ్నీ, లివర్, నరాలకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ విగ్రహాలకు వాడే రంగులు శరీరానికి తగిలినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వినాయకుడు మోదక ప్రియుడు కాబట్టి మోదక్ నైవేద్యం అంటే ఇష్టం. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పులిహోర, దధ్యోజనం, శనగల గుగ్గిళ్ళు, పెసర గుగ్గిళ్ళు, బొబ్బర్ల గుగ్గిళ్ళు, అరటి పండ్లు, బూందీ లడ్డూలు, ఉండ్రాళ్ల పాయసం వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు తినటం వల్ల పుష్కలమైన పోషకాలు మాత్రమే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. వీటిలోని ఫైబర్ బరువు తగ్గడానికి, ఏకాగ్రత పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. మట్టి గణపతితో పర్యావరణానికి వాటిల్లే ముప్పును అరికట్టొచ్చు. అదేవిధంగా పిల్లలకు మట్టితో గణపతిని చేయటం నేర్పించటం వల్ల సొంతంగా తయారు చేసుకునే స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మట్టి పర్యావరణం ప్రాముఖ్యత తెలుస్తుంది. భవిష్యత్ తరాలకు తాము అందించాల్సిన చేయూత కూడా తెలుస్తుంది. హిందూ పురాణాల ప్రకారం మట్టి లేదా పసుపు లేదా గోధుమ పిండితో తయారు చేసిన గణనాథులకు పూజలు జరపటం వల్ల ఆచారం వెనుక ఆరోగ్యం దాగి ఉందని తెలుస్తుంది. వినాయక చవితి రోజు మీరు ఇంట్లో పూజలు చేయటానికి తీసుకొచ్చే చిన్న గణపతి ప్రతిమను మట్టిది మాత్రమే తీసుకోండి. పిల్లలు రంగులద్దిన విగ్రహాలు అడిగితే వాటి వల్ల కలిగే నష్టాలను వివరించి మట్టి గణపతులను తీసుకువెళ్లి పూజలు చేయండి. మీరు పూజ చేసే క్రమంలో పిల్లలను కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. తద్వారా అందంగా అలంకరించిన మట్టి గణనాథుని ప్రతిమ వారికి విశిష్టంగా అనిపించి వచ్చే సంవత్సరం వారే మట్టి గణపతి కావాలని అడుగుతారు. మట్టి గణపతిని పూజించే పద్ధతిని తీసుకురావటం వల్ల ఆనందమే కాకుండా ఆరోగ్యం కూడా పొందొచ్చని తెలుస్తుంది. ఇది ఈరోజు వినాయక చవితి స్పెషల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ HMTV హెల్త్ ప్లస్. మీ ఆరోగ్యమే మా ఆనందం.